హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనేదే నా కోరిక. ఎండలు చాలా మండిపోతున్నాయండి. జాగ్రత్తలు తీసుకోండి. ఎండల్లో అనవసరంగా బయటికి వెళ్ళకండి, పని ఉంటే తప్ప. ఓకే, ఈరోజు మనము మాట్లాడుకునే విషయము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. అదేనండి, ఆత్మవిశ్వాసం. ఎవరికైనా, ఎలాంటి వాళ్ళకైనా కూడా ఇది చాలా ముఖ్యం. ఇది ముఖ్యంగా మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మన వస్త్రధారణ, రూపురేఖలు మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. మీ మాట, మీ నడవడిక, మీ నడక ఇవన్నీ కూడా మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయి. మన నడక అనేది ఎంతో కాన్ఫిడెంట్గా ఉండాలి, హుందాతనంగా ఉండాలి. మీ నడవడికతోటి, మాట తీరుతోటి, పద్ధతులతోటి ఎదుటి వ్యక్తిని చిరునవ్వుతోటి పలకరించడము, ఇవన్నీ కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించండి. వ్యతిరేక వాతావరణంలో కూడా పాజిటివ్ థింకింగ్తో ఉండండి. ఈ పని నేను చేయగలను అనే దృఢ సంకల్పంతో ఉంటే విజయం మీ సొంతం అవుతుంది. నెగిటివ్ థాట్స్ వస్తే వాటిని ఆపేయండి. వాటిని మళ్లించడానికి మీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడము, లేకపోతే ఇష్టమైన సంగీతం వినడం లాంటి పనులు చేయండి. మీ మనసును మీ ఆధీనంలో ఉంచుకోండి. ఎప్పుడు కూడా మన మనసును మనం చెప్పినట్టు వినేటట్టే ఉంచుకోవాలి. మీ గురించి మీరు తెలుసుకోండి. మీకేం కావాలో మీరు ఆలోచించండి. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోండి. ఒక మహోన్నతమైన వ్యక్తిని చూశాము అని మీకు మీరే ఫీల్ అవ్వండి. చెడు వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. మీకు కొన్ని హద్దులు పెట్టుకోండి. వాటిని ఎప్పుడూ దాటకండి. యాక్టివ్గా ఉండండి. దీనికి వయసుతో సంబంధం లేదు కదా. మానసికంగా ఆనందంగా ఉండండి. దీనికి యోగా, మెడిటేషన్ ఎంతో ఉపయోగపడతాయి. ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం ఉంటుంది. పరిష్కారం కోసం బతకండి. సమస్యలు వచ్చినాయని దూరంగా పారిపోకండి. మంచి వ్యక్తులతోటి సహవాసం చేయండి. వాళ్ళలో ఉన్న మంచిని మాత్రమే స్వీకరించండి. ఆత్మవిశ్వాసంతో ఉంటే అన్ని పనుల్లో కూడా విజయాన్ని సాధించగలుగుతాం. అంతేకాదండి, ఈ ఆత్మవిశ్వాసం అనేది, ఈ పాజిటివ్ థింకింగ్ అనేది మన ఆరోగ్యం మీద కూడా పనిచేస్తుంది. శారీరకంగా శరీరాన్ని కొంచెము శ్రమ పెట్టండి. అదేనండి, వాకింగ్ కానీ, ఏమన్నా ఎక్సర్సైజులు కానీ అట్లాంటివి చేయండి. అలసిపోయిన మనసు మన ఆధీనంలోనే ఉంటుంది. ఎప్పుడు కూడా వేరే మనకి అవసరం లేని వాటి గురించి ఆలోచించకండి. వాళ్ళేమన్నారు, వీళ్ళేమన్నారు అనేది కాదండి ముఖ్యము. మనమేమనుకుంటున్నాము, మనమేం కావాలనుకుంటున్నాము, మన మనసు ఏం చెప్తోంది. ఎప్పుడు కూడా మీ మనసు ఏం చెప్తోంది అనేది మీరు వినండి. మీ మనసు చెప్పినట్లు మీరు చేయండి. అప్పుడు విజయం అనేది తప్పకుండా మీదే అవుతుంది. ప్లస్ సంతోషంగా ఉండగలుగుతారు. మీరు సంతోషంగా ఉండాలంటే ఒక చిన్న కిట్కు కూడా చెప్పనా? మీ ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళతో కొంచెంసేపు ఆడుకోండి. ఇది ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది, మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. చిన్నపిల్లలు, కల్మషం లేని పిల్లలతోటి మనం గడిపాము అంటే మనము ఎంతో ఆనందంగా ఉంటామండి. ఇవన్నీ కూడా దాదాపుగా నేను పాటిస్తున్నవేనండి. అది మీకు కూడా చెప్తే, మీరు కూడా పాటిస్తే మీరు కూడా ఆనందంగా ఉంటారనేటువంటి నమ్మకంతో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనండి. ఈ నా పద్ధతులు, ఈ నా ఆలోచనలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి కమెంట్ చేయండి. మీరు చేసే కమెంట్స్ నాకు బూస్టింగ్ లాగా పనిచేస్తాయి. ఓకేనండి. థ్యాంక్ యూ.